మధ్యయుగాల నాటి సంస్కృతి రాజ్యమేలుతూనే ఉంది. ఈ హైటెక్ యుగంలోనూ అనంతపురం జిల్లాలో కుల వివక్ష బయటపడింది. సీతారామాంజనేయ స్వామి ఆలయ ప్రారంభోత్సవానికి నల్లూరు గ్రామస్తులు దళితులను అనుమతించలేదు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, చెప్పండి, కుల వివక్షకు సంబంధించి మీ దగ్గరున్న సమాచారం ఏంటి? గౌతమి, అనంతపురం జిల్లాలో కుల వివక్ష తీవ్ర దుమారం రేపుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే రుద్దం నల్లూరులో ఈ ఘటన చోటు చేసుకుని సాక్షాత్తు టీడీపీ ఎమ్మెల్యే బీకే పార్సార్కి రెవెన్యూ అధికారులు పోలీసుల సమక్షంలోనే దళితులను ఆలయ ప్రవేశానికి అడ్డుకోవడం పూర్తి స్థాయిలో వివాదాస్పదం అవుతుంది. ఎందుకంటే సీతారామయ్య స్వామి దేవాలయ ప్రారంభోత్సవం, ఆ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బీకే పార్సాద్ అయ్యారు. అధికారులు, ఎందుకంటే కాన్స్టిట్యున్సీ వ్యాప్తంగా మొత్తం 5 మండలాలకు సంబంధించిన అధికారులు కూడా అందులో హాజరయ్యారు. ఒకవైపున ప్రారంభోత్సవం పూజలు జరుగుతున్న నేపథ్యంలోనే ఆలయంలోకి ప్రవేశిస్తున్న దళితులను అక్కడున్న కొందరు నిర్వాహకులు అడ్డుకున్నారు. దళితులు ఎట్టి పరిస్థితుల్లో సీతారామాంజనేయ స్వామి ఆలయంలోకి ప్రవేశించకూడదు, ఎందుకంటే మీరు వస్తే అరిష్టం ఏర్పడుతుంది, అపవిత్రతగా భావిస్తున్నామంటూ సాక్షాత్ అధికారులు ఎమ్మెల్యే ముందే వ్యాఖ్యానించడం పూర్తి స్థాయిలో సంచలనం కలిగిస్తుంది. ఈ నేపథ్యంలో ఎందుకంటే ఒకసారి దళితులను అడ్డుకోవడం, అదేవిధంగా దళితులు అక్కడ నిరసనకు దిగారు. ఎందుకంటే స్వాతంత్రం సిద్ధించి 67 సంవత్సరాలు అవుతున్నప్పటికీ తమకెందుకు ఈ దౌర్భాగ్యం, తమకెందుకు ఈ సమాన హక్కులు రావడం లేదు, తాము దేవుని దర్శించుకోవడానికి అర్హులం కాక అంటూ పూర్తి స్థాయిలో వారు ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే పూజలు, ప్రత్యేక పూజల అనంతరం ఎమ్మెల్యే బీకే పార్సాది అదేవిధంగా పోలీసులు ఈ వ్యవహారంపై జోక్యం చేసుకున్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు పూర్తి స్థాయిలో 2 వర్గాల పెద్దలతో మాట్లాడారు. ఖచ్చితంగా కుల వివక్షత మంచిది కాదని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం దళితుల్ని ఆలయంలో తీసుకెళ్లి ప్రత్యేక పూజలు చేయించిన అనంతరం ఇరు వర్గాలని వారి ఇళ్లకి పంపించే వేశారు. గౌతమి, థ్యాంక్ యూ శివారెడ్డి.